అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో చికెన్ 65 ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఈ చికెన్ 65 అనేది రెస్టారెంట్లోకి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదండి. ఇంట్లోనే హైజీనిక్గా ఈ విధంగా చేసుకొని తినొచ్చు. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని నేను ఇక్కడ చికెన్ అనేది 1.5 kg అనేది తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా 3-4 వాషెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. నేను చెప్పేది క్వాంటిటీస్ అన్నీ 1.5 కిలోకి అండి. మీ స్పైస్నెస్ని బట్టి కారం అనేది వేసుకోండి. మేము కొంచెం కారం అనేది ఎక్కువగానే తింటాం కాబట్టి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నాను. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వచ్చి మిరియాల పౌడర్ అనేది వేసుకున్నాను. ధనియాల పౌడర్ వచ్చి 2 టీ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకున్నానండి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్పైసీనెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా అనేది వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ గరం మసాలా అనేది వేసి ఈ విధంగా ఈ మసాలాస్ ఈ స్పైసీనెస్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకొని చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత నేను 1.5 kgకి 3 eggs అనేది తీసుకుంటున్నాను. 3 eggs అనేది ఈ విధంగా బీట్ చేసుకొని వేసుకోండి. వేసి ఒకసారి బాగా ఈ చికెన్ ముక్కలకి ఈ ఎగ్స్ అనేవి బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ముందుగానే కార్న్ఫ్లోర్ వేయకూడదండి. ఈ విధంగా ఎగ్స్ అనేవి బీట్ చేసుకుని వేసుకున్న తర్వాత వేసుకోవాలి. అప్పుడే ఈ చికెన్కి మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కార్న్ఫ్లోర్ వచ్చి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది కార్న్ఫ్లోర్ వాడుతున్నాను. చిటికెడు కలర్ అనేది వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలర్ ఈ ముక్కలకి అంతా పట్టేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా పట్టేటట్టు కలిపేసేయండి. ఈ కలర్ అంతా ముక్కలకి బాగా స్ప్రెడ్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఈ విధంగా కలిపేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ముందుగా కలిపించుకున్న చికెన్ మిశ్రమాన్ని 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చికెన్ పీసెస్ని వేసేయాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ వేసేసేయండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోండి. అప్పుడే చికెన్ అనేది బయట లోపల అంతా కుక్ అవుతుంది. లేకుంటే బయట కుక్ అయిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అప్పుడు బయట అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని ఈ విధంగా ఆయిల్ అంతా కిందకి పోయేదాకా ఈ విధంగా ఉంచుకొని ఒక స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వేసేయండి. అన్నీ తీసేసి కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే ఆయిల్ కిందకు అనేది వెళ్ళిపోయి స్ట్రైనర్ నుంచి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసి కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఆయిల్ అనేది టిష్యూ పేపర్ లాగేస్తుంది ఎగస్ట్రా ఆయిల్ అనేది. మిగతావి కూడా అట్లాగే ఫ్రై చేసి పెట్టేసేయండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ అనేది ఉంచేసుకొని మిగతా ఆయిల్ అంతా తీసేసి ఒక 2 టీ స్పూన్స్ వెల్లుల్లిని కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం తురుము 2 టీ స్పూన్ అల్లం తురుము, 2 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి అల్లం అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సోయా సాస్ 1 టీ స్పూన్ సోయా సాస్ అనేది వేస్తున్నాను నేను. సోయా సాస్ బాగుంటుంది కలర్ అనేది వేసుకోవడం వల్ల. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్స్ టమాటా సాస్ అనేది వేసి ఈ విధంగా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ సాస్లన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు
మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఫ్లేమ్ అనేది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు అనేది వేసుకోండి, సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకోసారి. ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలిపేసుకొని వేసేయండి. ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేయండి. ఈ విధంగా వేసేసి ఒక 3-4 మినిట్స్ దాకా బాగా కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ సాసెస్ అన్నీ ఈ చికెన్ ముక్కలకి పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి ఈ సాసులన్నీ పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ దాకా ఉంచేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి చికెన్ 65 రెడీ అండి. చాలా బాగుంటుంది, మీకు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, లేకుంటే అట్లాగే సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. మీకు సాంబార్ అయినా ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.